సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను అధికారులు సీజ్ చేశారు. ఐవీఎఫ్ ప్రక్రియతో పాటు సోరోగసీ విషయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వైద్యులు. దీంతో డాక్టర్ నమ్రతను నిన్న అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. డాక్టర్ నమ్రతతో పాటు 2 టెక్నీషియన్లు, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు సంబంధించిన 5 సిబ్బందిని అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం వారిని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. మరోవైపు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. రాజస్థాన్కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సికింద్రాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో అక్రమంగా వీర్యంక సేకరణ జరగడం అంతా జరుగుతుంది. దాని మీద విచారణ చేపడుతూ ఏడుగురిని అదుపులో తీసుకున్నారు. మరొక అంశం ఏంటంటే ఇదే సికింద్రాబాద్లో ఇండియన్ స్పమ్టెక్ అని ఈ బిల్డింగ్లో జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ ఉన్నట్టు నైబర్స్ని అడిగి తెలుసుకుందాము. అంటే సార్ ఏం జరుగుతుంది అందులో లోపల? ఇక్కడ క్లినిక్ అని చెప్పారండి. అయితే ఇక్కడ బ్లడ్ డొనేషన్కి తీసుకుంటున్నాము. ప్రతి మనిషికి 500 రూపాయలు లెక్క ఇస్తాము, ఆధార్ కార్డు అవి చూపిస్తే అని చెప్పారు. మరి స్పర్మ్ కలెక్ట్ చేస్తున్నామని చెప్పారు. రోజు 3 షిఫ్ట్లో చేస్తూ ఉంటారు. పొద్దున్న 10 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకు అట్లా 30 మందిని తీసుకొచ్చి వాళ్ళకి స్పర్మ్ డొనేషన్ చేసి మరి ముందుగా వచ్చిన వాళ్ళకి, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి 500 ఆధార్ కార్డు చూసుకుంటున్నారు. వాళ్ళు టెస్టింగ్ అంతా చేస్తున్నారు. పైన ల్యాబ్ ఉన్నది, 4-5 నర్సులు ఉన్నారు. ల్యాబ్ చేసి టెస్ట్ చేసి వాళ్ళు సేకరిస్తున్నారు. అలాగనే మరి 3 నెలల తర్వాత వచ్చిన వాళ్ళకి అది 600 రూపాయల లెక్కన వారు కలెక్ట్ గిఫ్ట్గా ఇస్తున్నారు. అలానే కూల్ డ్రింక్లు, మళ్ళీ జ్యూస్లు అవి ఇస్తూ ఉన్నారు. మరి మేము కింద ఉంటాము, ఇంత జనాభా ఎందుకు వెళ్తున్నారని మేము కనుక్కుంటే ఇవి జరుగుతున్నాయని తెలిసిందనమాట. అంటే ఇదంతా లీగల్గా జరుగుతుందా, ఎట్లా జరుగుతుంది అనుకోవచ్చు? వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉన్నది, మాకు ల్యాబ్కి ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ ఉన్నది. హెడ్ క్వార్టర్ ఏదో అలహాబాద్లోనో అహ్మదాబాద్లోనో ఉందని చెప్పారు. మరి తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఇదంతా చేసినట్టున్నారు. ముందుగా ఆఫీస్ మాత్రం సీల్ చేశారు. పోలీసులు ఎందుకు సీల్ చేశారు దాన్ని? ఏం మరి పోలీసులు మరి ఎవరు గిల్లారో తెలియదు. మరి లోకల్ వాళ్ళు అందరూ సహకరిస్తూ ఉన్నారు. మరి ఆయన అడిగితే నేను రిజిస్ట్రేషన్ అన్నీ ఉంది, ఆల్ ఇండియా లెవెల్లో మాకు లీగల్ సర్టిఫికేట్ కూడా ఉన్నది అని ఆయన చెప్తున్నారు. అంటే ఇది టెస్ట్ చేసే తీసుకుంటారు అంటున్నారు. ఎందుకు ఈ సమస్య అంటే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఐవీఎఫ్ ప్రక్రియ తర్వాత పుట్టినటువంటి ఒక బేబీకి, పాపకు అందులో క్యాన్సర్ రావడంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఆరోగ్యకరమైన వ్యక్తుల నుంచి స్పమ్ తీసుకోవాలనేది ఒక నామ్స్లో ఉంది. ఇదంతా జరుగుతుందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇది సికింద్రాబాద్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కుశాల్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.